నిన్న డైరెక్ట్ సీఎం కూర్చుని ఆయనకాయనే అన్నారు, గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరినీ వెంటేసుకు తిరగటం, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళందరినీ వేసుకుని తిరుగుతావు నీ వెనకమాలని. అంటే ఇలాంటి ఒక సైకోఫెనిక్స్ అందరినీ వెనకమాల వేసుకుని తిరిగి నేను మళ్ళీ వస్తే ఏం చేస్తావో తెలుసు కదా ఈసారి అందరికీ. ఏం చేస్తారో చూస్తారు కదా. నిజంగా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పవా? అసలు నీకు మానవత్వమే లేదనుకున్నా. లేదు నీకు ఒక మతం పట్ల ప్రేమ ఉందని ప్రూవ్ చేసుకున్నావు. క్రిస్టియానిటీ, దట్ ఈస్ వెరీ గుడ్. క్రిస్టియన్ వై ఉండి క్రిస్టియానిటీకి నువ్వు ఆ మాత్రం ప్రేమ చూపించకపోతే చెయ్యి జగన్ అనేవాళ్ళు. ఇంకా మరి హిందుత్వానికి సారీ ఎందుకు రాయో? వెంకన్నకి సారీ ఎందుకు రాయో? నీ పేపర్ ఎందుకు రాయదు? అసలు ఆ పేపర్లో బూతులు రాస్తారంటే ఎప్పుడు చూసినా నారాసుర రక్త చరిత్ర అనేది పెద్ద బూతు ఏముందని చెప్పి రాస్తూ ఉంటారు. పిచ్చి కారు కూతలని రాస్తూ ఉంటారు. ఏంటి దాంట్లో ఇలా ఆ చదివి నేను నిజమేమో అనుకుని నమ్మెన్నాలంటే బొచ్చుడు మంది నమ్ముంటారు. మరి వాళ్ళందరూ అప్పుడు ఓట్లు పిచ్చిగా నీ సైడ్ ఎంచుకున్నట్టే కదా అబద్ధాలు ప్రచురించి. క్షమాపణ రాయవా దానికోసం? వేళ్ళు రావా?